టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. నిన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 34 వార్డు వద్ద పోలీసుల విధులకు ఆటంకం, వారిని దుర్భాషలాడడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన లాంటి అభియోగాలపై సంగారెడ్డి టౌన్ పిఎస్లో కేసులు నమోదు అయ్యాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మరి కాసేపట్లో పోలీసులు వెల్లడించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పీవీరావు అందిస్తారు. పీవీరావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై కేసులు నమోదు చేశారు. మరి కాసేపట్లో పోలీసులు ఫుల్ డీటెయిల్స్ కూడా ఇవ్వబోతున్నారు. ఎలా చూడాలి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల సంగారెడ్డి పరిధిలో 34 వార్డులో అక్కడ టీఆర్ఎస్ పార్టీ దొంగ ఓటు అవి ఎక్కువగా పోలవుతున్నాయని అక్కడ 34 వార్డు కోర్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్డు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతుందో అతను సిఐకి ఫిర్యాదు చేశాడు. సిఐ తిరిగి ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి ఏదైతే అభ్యర్థి గల్లా పట్టుకోవడంతో టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడ చేరుకొని అక్కడ పోలీసుల మీద దుర్భాషలాడటం, తర్వాత విధులకు ఆటంకం కలిగించడం, అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేశారనే అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. టౌన్ సీఏ రామానాయుడు కనుక్కున్నప్పుడు కేసులు అయితే నమోదయ్యాయి. మరిన్ని వివరాలు కొద్దిసేపట్లో చెప్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ నిన్న జరిగిన 34 వార్డులో ఏదైతే ఆ ఘటన సంబంధించి జగ్గారెడ్డి కేసు నమోదయ్యి, మరోవైపు ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా జగ్గారెడ్డి వ్యవహరించాడు, భయప్రాంతులు గుర్తు చేశాడు అని చెప్పడం జరిగింది. ఆరోపణ జరిగింది. ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య నిన్న మొత్తం కూడా చెప్పంటే మున్సిపాలిటీ సంగారెడ్డి మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రభావం అయితే పోలింగ్ మీద పడింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఈ 3 జిల్లాల నుండి 19 మున్సిపాలిటీల్లో కూడా మిగతా 2 మున్సిపాలిటీ 80% పోలు నమోదు కాగా ఇక్కడ మాత్రం 70% దాటకపోవటం, 70% దాటకపోవటం మాత్రం ఆ ప్రభావం పోలింగ్ మీద పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 గంటల ఇంకా పోలింగ్ సమయం, ఇంకా 2 గంటలు ఉంది పోలింగ్ అన్నప్పుడు కూడా ఇంకా 3 ప్రాంతాలు జరగడంతో ఆ 2 గంటల్లో పోలింగ్ మీద కూడా ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. భయభ్రాంతికి గురైనటువంటి ఓటర్లు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకి రావడానికి కూడా కొంచెం ఆసక్తి కనపడలేదని మనకి స్పష్టంగా తెలిసిపోయింది. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా జగ్గారెడ్డి వ్యవహరించారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం, మరోవైపు పోలీసులు కూడా ఆ విధంగా దుర్భాషలాడటం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, విధంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించినటువంటి పలు కేసుల అభియోగాలపై జగ్గారెడ్డి మీద అయితే కేసు అయితే నమోదైంది. సంధ్య, ఝాన్సీ. థ్యాంక్ యూ పీవీరావు.